అందరికీ జై తెలంగాణ. తెలంగాణ రైతాంగానికి నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి మనము మన ఆవేదన తెలియజేసేది ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా ఏత్తదా ఏదా అనేది వేరే విషయం. తెలంగాణ రైతులకు జరుగుతున్నటువంటి నష్టము, తెలంగాణ రైతులు పడుతున్నటువంటి ఆవేదన, తెలంగాణ రైతుల యొక్క గోసను మనము గవర్నమెంట్కు కావాల్సితే నరేంద్ర మోడీ దాకా తెలియజేసేది ఉన్నది. వద్దురా వ్యవసాయము, అరే అద్దురా వ్యవసాయము, చెయ్యద్దురా ఈ సాయము, వ్యవసాయమే నువ్వు చేస్తివా, నీకెవ్వడు చేయడు సాయము. మనకెవ్వడు చేయడు సాయం. వ్యవసాయంలోనే సహాయం ఉంది కానీ మనకెవ్వడు చేయడు. ప్రతి జీవోలు పేపర్కే ఉంటాయి, ప్రతి హామీలు పథకాలు పేపర్కే ఉంటాయి కానీ పల్లెటూరు దాకా మాత్రం చేరుకోవు. ఇవి నోటి మాటలతోటే కాదు ప్రజలారా, ఈరోజు మీకు కళ్ళకు గచ్చినట్టు చూపించబోతా ఉన్నా రైతులు పడుతున్నటువంటి కష్టాలు. ఈరోజు రైతు భరోసా దేవుడెరుగు, రైతు భరోసా దేవుడెరుగు. ఇగో మొదలైంది ఆనాకాలము వంటల అది ఏంది, మన వానలతోటి ఒక యుద్ధం చేసాం, ఎండాకాలం ఎండలతోటి ఒక యుద్ధం చేస్తూ ఉన్నాం. ఏం తక్కువైందే, అంతా నాటేసి తుకం పోసి అడ్లు కొని ఇవి కొని అవి కొని నాటేసిన తర్వాత ఎండిపోయినాక ఏం చేస్తారు? అందుకనే ఆనాటి నుంచి ఈనాటి వరకు రైతులు ఆత్మహత్యలు అవుతాయి. వాటికి ఎందుకు ఆగాయి చెప్పు, ఎందుకు అవుతాయి చెప్పు. ఈ రకంగా అయినా ఇది ఆనాకాలం కష్టం. ఆనాకాలము మట్టి కొట్టుకొని పోయింది, ఒకసారి చూడుర్రి. మొత్తం ఎకరాలకు ఎకరాలు మట్టి కొట్టుకొని పోయింది ఏమీ లేకుండా. అంటే ప్రభుత్వాలు సంకనాకిచ్చేది రైతులనే. అటు వానలు కానీ ఎండలు కానీ చలి కానీ అంటే కలికాలమేనట్టు. ఇది దేవుడు కూడా నష్టం చేసేది రైతులకే. మరి ఎందుకు మనకు ఈ వ్యవసాయము, ఎందుకు సహాయము? మేము చేసాం, మా దాకా ఇచ్చారు, మా అయ్యలు నేర్పారు, కానీ మేము మా బిడ్డలకు ఇయ్యలేము. ఇలా వ్యవసాయం చేస్తూ ఉన్నా అంటే ఎవడు కూడా పిల్లనిత్తలే. అంటే వ్యవసాయానికి గ్యారంటీ లేదు. ఇలా బతుకులు ఏం కావాలి? ఇలా ఎవడు ఆదుకోవాలి? ఇగో మట్టి దుబ్బలు కప్పేసి కనబడుతుంది కదా, వరిది మట్టి దిబ్బలు మొత్తం కప్పేసినాయి. ఎన్ని ఎకరాలకు ఎకరాలు కొట్టుకపోయింది ఒకసారి చూడు. వర్షాకాలం కథ. దీనికి పంట బీమా చేసిండ్రా తెలంగాణ ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ? పంట బీమా చేసి పంట నష్ట పరిహారం అనేది ఇవ్వడం జరిగిందా? ఈ రైతులకు పంట నష్ట పరిహారం ఇచ్చి వీళ్ళు అప్పులపాలు కాకుండా కాపాడిర్రా? దాని గురించి చెప్పాలి. ఇది కూడా వానాకాలందే. పత్తి చేతికొచ్చిన పత్తి ఎంతో మనం ముద్దుగా కాపాడుకొని సిగురెళ్ళి ఇంతెత్తు నడుమంటే అయిన తర్వాత వానలు కొడితే నేలమట్టమైంది. ఈ పత్తి లేస్తుందా? ఇది వానాకాలందే. కానీ వానాకాలము ఎన్ని లక్షల ఎకరాలు? 4,10,000 ఎకరాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరద ప్రభావితంలో కొట్టుకపోతే వాడికి రూపాయి చెప్పాయి. ఇగో ఇప్పుడు ఎండాకాలం తిప్పలు ఇవి. రైతు గోడు వినబడతలేదా? పంట పొలాలకు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా అని ఎంత మొరపెట్టుకున్న నియోజకవర్గంలో పట్టించుకొని నాదుడు నాయకుడు లేడు. రైతులు ఇక చెప్పుండ్రి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? తెలంగాణ రాకముందు పల్లె పల్లెనా పల్లెరు మొలిసే తెలంగాణలోన గొంతు పక్కపొన మనకు ఇంకా కొంచెము జోసి పెంచేటోళ్ళు ఉంటే, పల్లె పల్లెనా పల్లెరు మొలిసే తెలంగాణలోన మన పంట సేళ్లలోన పాటలు పాడి 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 మధ్యలో 100 అయిపోయినాయి, అలవాటు తప్పింది. సరే పాడదాం, మంచి మంచి పాటలు పాడదాము. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? ఆదుకునేటోడు లేక ఇక్కడ నిర్ణీలుగుతున్నటువంటి రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలన్నా అద్దా? ఇవ్వాలి, కానీ ఇయ్యరు. ఇగో బ్రేకింగ్ న్యూస్, రైతు భరోసా అప్డేట్. రేవంత్ సర్కారు కీలక నిర్ణయం. ఆ రైతులకు ఏంది బ్యాడ్ న్యూస్? ఏ రైతులకు? యాసంగి సీజన్ రైతులకు కీలక సమాచారం. పథకం పేరు రైతు భరోసా, అందది ఈ భరోసా. ఇక దీని గురించి మనం మాట్లాడుకోవడం అవసరం లేదు. గతము 10,000 రైతు బంధు, ఇప్పుడు
రైతు భరోసా 12,000 అర్హత సాగులో ఉన్న భూములకు, ప్రస్తుతం పంట సాగు చేస్తున్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా. శాటిలైట్ ఎట్లా సర్వే చేస్తా ఉన్నది, ఏ విధంగా ఎట్లా మనం తీసుకున్నాడు, టక్కి 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 మనకు పైసలు పడితే ఇగో మొకాలి మంటి పొలంలోకి కాలరలు వచ్చిరయ్య నాయకుడు వస్తే అది ఎంతమందిలో చూడు, ఇంచుమించు సార్ మంచిగానే 6 feet హైట్ ఉన్నాడు, కానీ ఆయన మొకాలు పొడవు పొలములా ఎడ్లను కట్టేసారు. ఎందుకు? ఎండిపోతున్న పొలము కనీసం పశువుల కన్నా వచ్చిండ్రు మా సోదరులు జర్నలిస్టులు ఫోటోలు తీసుకొని దీని పేపర్లకు ఇయ్యనికి, అంటే కనీసం ప్రపంచానికన్నా తెలవాలి ఇటువంటి పైరు కూడా ఎండిపోతుంది అని. మరి ఎవరు దీనికి పంట నష్ట పరిహారం ఇచ్చిన మా కడుపు నిండుతుందా? నిండది. కనీసం సగానికి సగం మా అప్పులైనా మిగులుతాయి, కట్టుకుంటాము అని మాకు ఆశే. ఇక చెప్పుండ్రి, ఇగో గోల్రన్ మేపెత్తున్నారు, అయిపోయింది. దీని మీద ఆశ ఏం లేదు, పర్యవాసింది, అయిపోయింది, కథం. దీని గురించి మాట్లాడాలి అసెంబ్లీలో. ఇప్పుడు మార్చి 16 నుంచి 20 తారీఖు వరకు జరిగే ఈ విషయాలు ఏదైనా ఉంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ పంట పొలాల మీద మాట్లాడాలి. పంట పొలాలు ఏ విధంగా ఉన్నాయి, రైతులు ఏమైతా ఉన్నారో మాట్లాడాలి. ఇప్పుడు రైతు బంధు గురించి సార్ ఏమంటా ఉన్నాడో మాట్లాడదాం. ఎందుకంటే రైతు బంధు గురించే పెట్టినాము, రైతు బంధు గురించే మాట్లాడదాం. కానీ ఎందుకు తెలంగాణ ఎమ్మెల్యేలకు 119 మంది నియోజకవర్గాల్లో ప్రతి నెల 2,75,000 రూపాయలు టయానికి పడతా ఉన్నాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ప్రతి ఒక్కరికి ప్రతి నెల ప్రతి టైంకు వాళ్ళ బ్యాంకులో పడతా ఉన్నాయి. వాళ్ళకు బ్యాంకులు రుణాలు ఇస్తాయి, హౌస్ లోన్ ఇస్తుంది, కార్ లోన్ ఇస్తుంది, బైక్ లోన్ ఇస్తాయి, ఈఎంఐలు ఇస్తారు, ఎవైనా ఇస్తారు. రైతు పోయి ఒక 50,000 పంట రుణం అడిగితే చాలు దెంగే అని మాట్లాడతారు, బయటకు మెడబట్టి గెంటేస్తారు. రైతుకున్న విలువ ఇయ్యాల. వడ్డీ వ్యాపార దగ్గరికి పోయినా కానీ రైతు అంటే నమ్మకం లేదు. ఎందుకంటే నువ్వు పంట పండించిన తర్వాత అసలు పంట పండుతుందా అని గ్యారంటీ కూడా లేదు. రైతు అంటే నమ్మకం లేదు. మరి ఎందుకు వ్యవసాయం చేయాలి? వ్యవసాయం ఎందుకు చేయాలి? అద్దురా వ్యవసాయము, అద్దురా వ్యవసాయము, నిలవదు నీ ప్రాణము. అద్దురా వ్యవసాయము, నిలవదు నీ ప్రాణము. వ్యవసాయమే చేస్తివా, చెట్టుకు కొమ్మకై వేలాడుతావు. అద్దురా వ్యవసాయము, నిలవదు నీ ప్రాణము. నీ ప్రాణమే మిగిలాలంటే గలుపు దేశం వెళ్ళి బతుకు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎట్లయితే బతికినామో ఇప్పుడు అదే విధంగా మళ్ళీ బతకాలి. అంతకు మించి వ్యవసాయంలో ఏమీ లేదు. ఇది కుళ్ళ మాట. తెలంగాణ రైతులకు ఊరట ఏడబెట్టుకోవాలా? ఊరట తీసి మళ్ళీ తీసి కుచ్చుకోవాలన్నా? ఊరట. రైతు భరోసా నిధుల విడుదలకు రంగం సిద్ధం. తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ యాసంగి నిధులు విడుదల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. కత్తులు నూరుతూ ఉండుర్రి మాకు ఇలా వెటనీకి వెనక్కి వెటనీకి కసరత్తు చేస్తూ ఉంటారు. కసరత్తు నీ బొంద కసరత్తు చూస్తూ ఉన్నారు కదా, అది చూస్తే ఆవేశం అవతలేదు. మాట్లాడద్దు, మితిమీరి మాట్లాడద్దు. ఏదో మన పద్ధతుల్లో మన కంట్రోల్లో మన ఆవేదన తెలియజేయాలి అనే ఒక ఆవేశాన్ని అందులో అనుసుకొని తప్పితే ఏమీ లేదు. తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రైతు భరోసా కోసం ఎదురు చూపులు పడుతున్న తెలంగాణ రైతాంగానికి మంత్రి వివేక వెంకటస్వామి తీపి కబురు చెప్పిండు. రైతు భరోసా యాసంగి సీజన్ పెండింగ్ డబ్బులను ఇదే మార్చి నెలలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి వివేక వెంకటస్వామి తెలిపినరు. చెన్నూరు వ్యవసాయ కమిటీ కథా కార్ఖానా 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి మార్చి నెలలో మొదటి విడత 4,500 కోట్లు వేస్తామని, తర్వాత ఏప్రిల్లో మళ్ళీ 2 విడత అటు ఇటు అనా నా కొడుకు పెద్దగా నా కొడుకు లగ్గానికి వస్తాడు, వాడి పెళ్ళినాకు మళ్ళీ పిల్లలు పుట్టి ఆ పిల్లలు మళ్ళా లగ్గానికి వస్తారు. ఇగో ఇది కథ. ఇంకా దీని గురించి మళ్ళీ మనం చెప్పుకుంటూ పోవాలంటే మచ్చుకునేది. ఇక హామీలు నిలబెట్టుకోవడంపై సీఎం ఫోకస్ అంటే తెలంగాణ శాటిలైట్ తోటి సర్వే చేస్తూ ఉన్నాడు తెలంగాణ మొత్తం. ఏం ఫోకసు? మీరు ఒక్క నెల జీతాలు తీసుకోకుండా మీ ఎమ్మెల్యేలకు మొత్తం ఒక్క నెల జీతాలు ఆగిపోని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ జీతాలు ఆపేయండి. మొత్తం ప్రభుత్వ కాంట్రాక్టర్లకు లక్షల 100 కోట్లు 1000 కోట్లు ఆపేయండి. రైతులకు ఓన్లీ 9,000 కోట్లు రైతు భరోసా ఇవ్వాలంటే గింత తతంగమా? ఏంది ఇది? ఇగో
2026-27కు ఇప్పుడు రుణాలు పెంపు బ్యాంకు వాళ్ళు వేసి నూకుతా ఉన్నారు.